హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఎల్నినో పరిస్థితుల సమయంలో క్రింది వాటిలో ఏ ప్రాంతం ప్రధానంగా ప్రభావితమవుతుంది? లాస్ట్ క్లాస్లో మనము సూపర్ ఎల్నినో గురించి అండ్ ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సంభవించే అవకాశాలు దాదాపు 22% పైగా ఉన్నాయని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనము ఎల్నినో టాపిక్ గురించి డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. సో ఎల్నినో మీద ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఎల్నినో యొక్క ప్రభావం మనం చూస్తే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుంది అండి. సో ఈ ప్రాంతంలో ఉండే మార్పుల కారణంగా ఎల్నినో యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇది ఈస్ట్ పసిఫిక్ రీజియన్ పెరూవియన్ కోస్ట్, పెరూ తీర ప్రాంతంలోని ఈస్ట్ పసిఫిక్ ప్రాంతం అని పిలుస్తాము. సో ఈ ఈస్ట్ పసిఫిక్ ప్రాంతంలో సంభవించే మార్పుల కారణంగా ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాము. సాధారణ సంవత్సరంలో ఈ తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని పెరూవియన్ కోస్ట్ కోల్డ్ వాటర్స్ని కలిగి ఉండి హై ప్రెజర్ జోన్గా ఉంటుంది. అయితే ఎల్నినో ఇయర్లో ఇది వామ్ వాటర్స్తో లో ప్రెజర్ జోన్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలోని వాకర్ సర్క్యులేషన్ అనేది రివర్సల్ అవుతుంది. సో ఈ వాకర్ సైకిల్ రివర్స్ అవ్వడం అండ్ లో ప్రెజర్ అండ్ హై ప్రెజర్ జోన్స్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి గల కారణాలు అన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. సో అగైన్ దీనిని నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి, ఈస్ట్ పసిఫిక్ ఓషన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నారీ శక్తికి పట్టం కడదాం రండి, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఈ నెల 16న జరిగే ప్రత్యేక సమావేశంలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేక వ్యాసంలో కోరడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజులలో దేశంలో పండగ వాతావరణం ఏర్పడనుంది అని మోదీ గారు అన్నారు. ఈ నెల 11న మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నామని మోదీ గారు పేర్కొన్నారు. జ్యోతిబా పూలే గారు 1827లో జన్మించారు. కాబట్టి 2027 నాటికి 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఇయర్ ఏప్రిల్ 11 నుంచి ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నామని మోదీ గారు పేర్కొన్నారు. అలానే ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించనున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే మహిళా హక్కుల సంరక్షణ విషయంలో వీరి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతూ చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంటు ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది అని, ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరి మద్దతు అందించాలి అని, తద్వారా దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిఫలింపచేయాలి అని ప్రధాని మోదీ గారు కోరడం ఇక్కడ చూడవచ్చు. రాజకీయ రంగంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు అని, చట్టసభలలో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోయింది అని, ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం అనేది తప్పనిసరి అని మోదీ గారు పేర్కొనడం ఇక్కడ చూడాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాలలో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకి ఉంది అని భారత్ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలా సమైక్యంగా పనిచేయాల్సిన గడి ఇది అని, కలిసి ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతీయ పురోగతి కోసం నారీ శక్తికి సాధికారిత కల్పించి రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేద్దాం రండి అని మోదీ గారు ఆహ్వానించారు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలలో జరిగే శాసనసభ ఎన్నికలన్నిటిలోనూ మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు కావాలి అని, ఇందుకొరకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో వీలైనంత వరకు ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి అని మోదీ గారు పేర్కొనడం చూడవచ్చు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన చారిత్రక సమావేశం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ తరుణంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ మోదీ గారు విన్నపం చేయడం ఇక్కడ చూడవచ్చు. భారత మహిళల కోసం తీసుకోనున్న ఈ చర్యకు అందరూ మద్దతు పలకండి. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఉద్దేశపూర్వకంగా అందిపుచ్చుకుందాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా ప్రవర్తిద్దామని మోదీ గారు ఇక్కడ వ్యాఖ్యానించారు.
ఈ ఆర్టికల్ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ఇచ్చిన ఒక వ్యాసంలోది కాబట్టి దీనిలోని చాలా పాయింట్స్ మరియు దీనిలోని మోదీ గారి వ్యాఖ్యలు డైరెక్ట్గా మనము ఎస్సే రైటింగ్ లాంటి వాటిలో ఉపయోగించుకోవచ్చండి. డెఫినెట్లీ మహిళలకి సంబంధించి ఒక ఎస్ఐ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్టు ఈ ఇయర్ ఒక హిస్టారికల్ మూమెంట్ జరగనుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళా రుణాలు 76 లక్షల కోట్లు, మొత్తం అప్పుల్లో వారి వాటా 26%. ఈ ఆర్టికల్ రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫ్రమ్ బారోయర్స్ టు బిల్డర్స్ అనే నివేదిక గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. సంస్థాగత వర్గాల నుంచి మహిళలు తీసుకున్న రుణాలు 76 లక్షల కోట్లకు చేరినట్లు నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసిన ఫ్రమ్ బారోయర్స్ టు బిల్డర్స్ నివేదికలో పేర్కొంది. మొత్తం వ్యవస్థాగత రుణాలలో ఇది 26% అని తెలిపింది. అంటే టోటల్ ఇన్స్టిట్యూషనల్ బారోయింగ్స్లో 26% మహిళల ద్వారా జరిగాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. 2017 నుంచి మహిళలు తీసుకునే రుణాలు 4.8 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మహిళల్లో రుణాలు తీసుకునే వారి నిష్పత్తి 36% పెరిగింది అని, మహిళా రుణగ్రహీతల సంఖ్య 16 కోట్లకు చేరింది అని పేర్కొంది. దీని అర్థం ఏంటండి? ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క భాగస్వామ్యం పెరిగింది అనడానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాలలోనూ డిజిటలైజేషన్ కారణంగా ఇన్స్టిట్యూషనల్ బారోయింగ్ అనేది మరింత సులభమైంది. గణాంకాలని పరిశీలిస్తే 2017లో 16 లక్షల కోట్ల మేర ఉన్న మహిళా రుణాలు 2022కి 41 లక్షల కోట్లకు, 2025కు 76 లక్షల కోట్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో కేటగిరీస్ వారీగా చూస్తే సూక్ష్మ రుణాలు 4%, రిటైల్ 71%, వ్యాపార అవసరాల కోసం తీసుకునే రుణాలు 25% ఉన్నట్లు పేర్కొంది. వ్యాపార అవసరాల కోసం మహిళలు తీసుకునే రుణాలు 2022 మరియు 2025 మధ్యలో 31% వార్షిక వృద్ధి రేటును నమోదు చేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో సాధారణ వాణిజ్య రుణాలలో 17% వృద్ధి కనిపించింది. అంటే ఓవరాల్గా వాణిజ్య రుణాలలోని వృద్ధి కంటే మహిళా రుణాల వృద్ధి అనేది ఎక్కువగా ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. నీతి ఆయోగ్ యొక్క ఈ నివేదికకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, ఉమెన్స్ ఎవల్యూషన్ ఇన్ ఇండియాస్ ఫార్మల్ క్రెడిట్ మార్కెట్. సంస్థాగత రుణాలలో మహిళల యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా పెరిగింది అనేది ఇది వివరిస్తుంది. ఇందులో ఫస్ట్ ఎడిషన్ మార్చ్ 2025న విడుదలైంది. ఉమెన్స్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ. భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల యొక్క పాత్ర గురించి ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2019 నుంచి 24 మధ్య ఉమెన్ రిటైల్ క్రెడిట్ బారోవర్స్ వృద్ధి అనేది 22% పెరిగింది. మహిళలలో ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరుగుతూ ఉంది. సెల్ఫ్ మానిటరింగ్ క్రెడిట్ స్కోర్స్ మనము చూసినప్పుడు 2024లో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే 42% వృద్ధి అనేది చూడవచ్చు. ఇక ఈ నివేదికలో రీజనల్ ట్రెండ్స్ని మనం చూస్తే ఉత్తర మరియు మధ్య భారతదేశాలు లైక్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ హైయెస్ట్ గ్రోత్ రేట్స్ని నమోదు చేశాయి. అంటే గతంలో కంటే ఎక్కువ వృద్ధి అనేది ఉంది. ఇక దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాలలో బేస్ అంటే ఎక్కువ మంది మహిళలు తీసుకోవడం రుణాలు అనేది ఇక్కడ చూడవచ్చు. అండ్ లేటెస్ట్ ఎడిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేశాము. మొత్తము 76 లక్షల కోట్ల క్రెడిట్ పోర్ట్ఫోలియో మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. అంటే మొత్తం సంస్థాగత రుణాలలో 26% మహిళలదే ఉంది. 2017తో పోలిస్తే క్రెడిట్ ఎక్స్పాన్షన్ సుమారు 4.8 రెట్లు పెరిగింది. ఇక ఓవరాల్ కమర్షియల్ క్రెడిట్ గ్రోత్ భారతదేశంలో 17% వృద్ధి చెందగా 2022 నుంచి 25 మధ్యలో మహిళా బారోయర్స్ యొక్క వృద్ధి అనేది 31% ఇక్కడ చూడవచ్చు. అయితే మహిళా రుణాలను ప్రోత్సహించడానికి మరియు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి కీ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మనం చూస్తే షెహర్ అనేది ఒక క్రెడిట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్లో ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అలానే ఫైనాన్సింగ్ ఉమెన్ కొలాబరేటివ్, ఇది ఒక స్టేక్ హోల్డర్ గ్రూప్ అండి. ఇది మహిళల కొరకు టైలర్ మేడ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని ఏ విధంగా వీళ్ళు తీసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇలాంటి సలహాలు మరియు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం ఈ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేశారు.
ఇవన్నీ కూడా మహిళలలో ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించడము మరియు ఎక్కువ మంది మహిళలు రుణాలను తీసుకోవడానికి దట్టు ఇన్స్టిట్యూషనల్ బారోయింగ్స్ ని ప్రోత్సహించడానికి ఈ ఇనిషియేటివ్స్ ని మనం చూడవచ్చు. ఇది నీతి ఆయోగ్ యొక్క రీసెంట్ ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ నివేదికలోని కీలక అంశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ కంటెక్స్ట్లో ఈ టాపిక్ అనేది, ఈ గణాంకాలు అనేవి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బహుళ ప్రయోజనాల యుఏవి నిర్మించనున్న భారత్. ఈ ఆర్టికల్ భారతదేశం ఒక మల్టీపర్పస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని నిర్మించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యుద్ధ విమానాలు కూలినప్పుడు అందులోని సిబ్బందిని రక్షించేందుకు ఉపయోగపడే యుఏవీలను రూపొందించాలి అని భారత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వైమానిక వాహనాన్ని యుద్ధ భూమికి, నివాసయోగ్యం కాని ప్రదేశాలకు, హిమ శిఖరాలకు, పర్వత ప్రాంతాలకు పరికరాలు, సరుకులు, సిబ్బందిని చేర్చేందుకు కూడా ఉపయోగించేలా తీర్చిదిద్దనున్నారు. అంటే ఒక మల్టీపర్పస్ యుఏవీగా దీనిని తయారు చేయనున్నారు. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 కింద చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. కనీసం 400 కేజీల బరువు మోసేలా ఈ వైమానిక వాహనాన్ని తయారు చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ వాహనం తనంత తానుగా ఎలాంటి రన్వే లేకుండా గాల్లోకి ఎగరడంతో పాటు గాలింపు, లక్ష్యాల గుర్తింపు వంటి చర్యలకు కూడా ఉపయోగపడుతుంది అని అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించనున్నారు. సో వెరీ సూన్ ఒక మల్టీపర్పస్ యుఏవిని భారతదేశం తయారు చేయనుంది. అండ్ ఈ కంటెక్స్ట్లోనే ఇటీవల భారతదేశం విడుదల చేసిన అన్మాన్డ్ సిస్టమ్స్ అండ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం భారతదేశానికి సుమారు 30కి పైగా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ మరియు 80కి పైగా వేరియంట్స్ అవసరమని గుర్తించడం జరిగింది. అలానే ఇంటిగ్రేటెడ్ డ్రోన్ సెంట్రిక్ కాంబాట్ ఎకోసిస్టమ్ కోసం ఇటీవల భారతదేశం ఉపయోగిస్తున్న కొన్ని ఇంపార్టెంట్ యుఏవి గురించి చూద్దాము. ఆర్చర్ ఎన్జీ నెక్స్ట్ జనరేషన్. ఇది ఒక మల్టీపర్పస్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ యుఏవి. సర్వేలెన్స్ మరియు ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఆల్టిట్యూడ్ సుమారు 30,000 అడుగులకు పైగా ఎత్తులో ఇది పనిచేయగలుగుతుంది. పేలోడ్ సుమారు 300 కిలోగ్రామ్స్. అలానే వెపన్స్ ఇక్కడ మనం చూస్తే స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్, అలానే ఏటీజీఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. ఫిబ్రవరి 2025లో దీని యొక్క ఫస్ట్ ఫ్లైట్ జరిగింది అండి. అలానే రుద్రాస్త్ర VTOL డ్రోన్. ఇది వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్ ఇండిజినస్లీ డెవలప్ చేయడం జరిగింది. రీసెంట్ గా దీని యొక్క ఫీల్డ్ ట్రయల్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. స్ట్రాటజిక్ బ్యాటిల్ ఫీల్డ్ ఆపరేషన్స్ కొరకు, AI డ్రివెన్ ఆటానమస్ టార్గెటింగ్ కొరకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ హెగ్జాకాప్టర్ మల్టీపర్పస్ డ్రోన్స్. ఇది హై ఆల్టిట్యూడ్ లాజిస్టిక్స్ కొరకు మరియు టాక్టికల్ సర్వేలెన్స్ ఆపరేషన్స్ లేదా ఇన్వెస్టిగేషన్స్ కొరకు కీలకంగా ఉపయోగపడుతుంది అండి. ఇందులో వెర్సటైల్ ఆర్మమెంట్స్ ని చూడవచ్చు. అసాల్ట్ రైఫిల్స్, లైట్ మెషిన్ గన్స్, మార్టార్ రౌండ్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, ఇలా వివిధ రకాల ఆర్మమెంట్స్తో ఇది కూడి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ రీసెంట్గా దీనిని డిస్కస్ చేసాం మనము. కామికాజీ డ్రోన్స్ ఇన్సైడ్ FPV సంస్థ భారత ఆర్మీకి అందించింది. ఇండిజినస్ AI పవర్డ్ కామికాజీ లాయిటరింగ్ మ్యూనిషన్స్. రీసెంట్గా వందల సంఖ్యలో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. GPS డెనేడ్ ఆపరేషన్స్కి కూడా ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని సందర్భాలలో GPS అందుబాటులో లేని సమయంలో కూడా ఈ కామికాజీ డ్రోన్స్ చాలా ఖచ్చితత్వంతో సమర్థవంతంగా ఆపరేషన్స్ని నిర్వహిస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, వెరీ హార్ష్ కండిషన్స్లో కూడా లైక్ -35 డిగ్రీ సెంటిగ్రేడ్ కండిషన్స్లో కూడా ఈ డ్రోన్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవన్నీ రీసెంట్గా ఫీల్డ్ ట్రయల్స్ క్లియర్ అయినవి లేదా భారత ఆర్మీలోకి ఇండక్ట్ చేసుకోబడినవి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. అలానే భవిష్యత్తులో భారతదేశం నిర్మించనున్న మల్టీపర్పస్ UAV గురించి కూడా మనము డిస్కస్ చేసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాంతించిన అశాంతే. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. US, ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇరువైపులా సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2 వారాల పాటు ఎటువంటి కాల్పులు జరగకూడదు అని ఇరువైపులా అంగీకారం జరిగింది.
అయితే గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు, లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో లెబనాన్ ఇన్క్లూడ్ అవ్వలేదు అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ లెబనాన్ మీద కూడా సీజ్ ఫైర్ ఉండాలి అని తమ యొక్క ప్రాక్సీ గ్రూప్ అయిన హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులు చేయకూడదు అని ప్రతిపాదించడం చూడవచ్చు. అయినా ఇజ్రాయెల్ లెబనాన్ మీద భీకర దాడులు చేయడంతో మళ్లీ హార్మూజ్ను ఇరాన్ మూసివేసింది. దాంతోపాటు కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అండ్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఇప్పుడు ఇస్లామాబాద్లో జరగనున్నాయి. అండ్ ఈ కాల్పుల విరమణను భారతదేశం కూడా స్వాగతించింది. కాల్పుల విరమణ కొరకు ఇరాన్ యొక్క ప్రతిపాదనలను మనం చూస్తే ఇరాన్పై దాడులు జరగకూడదు అనేది మొదటి ప్రతిపాదన. అలానే హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను కొనసాగనివ్వాలి, యురేనియం శుద్ధిని అనుమతించాలి, తమ దేశంపై ప్రాథమిక ఆంక్షలను తొలగించాలి మరియు ద్వితీయ ఆంక్షలను కూడా ఉపసంహరించుకోవాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలను ఉపసంహరించుకోవాలి. టెహ్రాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చేసిన తీర్మానాలను కూడా రద్దు చేయాలి. యుద్ధంతో కలిగిన విధ్వంసానికి నష్టపరిహారం చెల్లించాలి. పశ్చిమాసియా నుంచి అమెరికా తన సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి. లెబనాన్లోనూ యుద్ధాన్ని ఆపివేయాలి. ఇవి ఇరాన్ యొక్క ప్రధాన డిమాండ్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇస్లామాబాద్లో జరగనున్న శాంతి చర్చలలో వీటిలో ఏవి ఫైనల్ అవుతాయి అండ్ దీని యొక్క ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎట్టకేలకు ఒక ముందడుగు. ఈ ఆర్టికల్ యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్ సీజ్ ఫైర్ గురించి వివరిస్తుంది. ఎట్టకేలకు ఒక ముందడుగు ఈ శాంతి దిశగా జరిగింది అని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులో ప్రధానంగా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనము డిస్కస్ చేయాలి అండి. ఒకటి, యుఎస్ యొక్క ఫెయిల్డ్ అగ్రెషన్. సో యుఎస్ ఏ విధంగా మిస్కాలిక్యులేట్ చేసింది, పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఏ విధంగా అంచనా వేసింది అనేది డిస్కస్ చేద్దాము. అలానే ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం మరియు శాంతి చర్చల గురించి డిస్కస్ చేద్దాము. అండ్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ ఈ యుద్ధం వలన ఎంతవరకు ప్రభావితమయ్యాయి, దీనికి సంబంధించిన గణాంకాలని కూడా మనము డిస్కస్ చేద్దామండి. ఈ యుద్ధంలో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది యుఎస్ యొక్క మిస్కాలిక్యులేషన్స్. యారగెంట్ స్ట్రాటజీతో అండ్ చాలా ఈజీగా ఇరాన్ని లొంగ తీసుకోవచ్చు అని పశ్చిమాసియా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించి అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రయత్నించింది. అది కుదరకపోయేసరికి ట్రంప్ చాలా దారుణ వ్యాఖ్యలను కూడా చేయడం ఇక్కడ చూడవచ్చు. 2500 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న పర్షియన్ నాగరికతను పూర్తిగా ధ్వంసం చేస్తాను అని ట్రంప్ హెచ్చరించడం కూడా మనము చూసాము. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు కాల్పుల విరమణతో కొంత సద్దుమణిగాయి. అయితే ఈ కాల్పుల విరమణకి సంబంధించి పైకి పాకిస్తాన్ ఒక కీ రోల్ ప్లే చేసినట్లు కనబడుతున్నా కూడా వెనక చక్రం తిప్పింది మాత్రం కంప్లీట్గా చైనా అనేది ఇక్కడ చాలామంది విశ్లేషకుల భావన. అటు అమెరికాతో చర్చలతో పాటు ఇటు తన మిత్రదేశమైన ఇరాన్తో కూడా సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి ఈ కాల్పుల విరమణ దిశగా 2 దేశాలను చైనా తీసుకురాగలిగింది. అంతా బాగానే ఉన్నా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఎన్ని డిమాండ్లని ఇప్పుడు అంగీకరిస్తాయి అనేది. ముఖ్యంగా ఇరాన్ యొక్క అణుశుద్ధి కార్యక్రమాన్ని అనుమతించడము మరియు పశ్చిమాసియాలో అమెరికా యొక్క బలగాలను వెనక్కి తీసుకువెళ్లడం లాంటి డిమాండ్లు అంగీకరించకపోవచ్చు అనేదే చాలామంది వాదన. అయితే ఈ యుద్ధం కారణంగా ట్రంప్ కూడా ఇంటా బయట బ్యాక్లాష్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యుద్ధం వలన అమెరికాలో ఆరోగ్య సంరక్షణ కోసం కేటాయించాల్సిన సుమారు 3 నుంచి 4 వేల కోట్ల డాలర్లను యుద్ధానికి తగలేశారు అని చాలామంది ప్రజల యొక్క భావన. ఈ ప్రభావం రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉంది అనేది నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ట్రంప్ కూడా ఇప్పుడు సీజ్ ఫైర్ వైపు మొగ్గు చూపారు. ఇక మరొక సమస్య ఏంటి అంటే లెబనాన్ మీద దాడులు చేయకూడదు అని ఇరాన్ డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపడం లేదు. ఇవన్నీ శాంతి చర్చలకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. ఇక ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ని మనం చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది వన్ ఆఫ్ ద కీ చోక్ పాయింట్. కాబట్టి దీనిని మూసివేయడం వలన సుమారు $59 ట్రిలియన్ గ్లోబల్ ఎకానమిక్ లాస్ అనేది చూడవచ్చు. డిస్రప్టెడ్ ట్రేడ్ మరియు
ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైలో షార్ప్ డిక్లైన్ కారణంగా ఈ ఓవరాల్ లాస్ అనేది కనిపిస్తూ ఉంది. అసలే వివిధ రకాల కారణాలతో 2013 నాటికి 24% అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాలు ఉండగా 2024 నాటికి వాటి సంఖ్య 54%కి పెరిగింది. ఈ యుద్ధ ప్రభావం వలన మరిన్ని దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు ముందడుగు వేస్తే ప్రపంచ శ్రేయస్సు అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారతదేశానికి చెందిన పాలక్ గులియా మరియు ముఖేష్ నీలవల్లి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ జూనియర్ వరల్డ్ రికార్డ్ని సృష్టించడం జరిగింది. ఇటీవల స్పెయిన్లోని గ్రెనడాలో జరిగిన ISSF వరల్డ్ కప్లో ఈ రికార్డు సాధించారు. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇరువురు 487.7 పాయింట్లను సాధించి అప్పటి వరకు ఉన్న ప్రీవియస్ రికార్డు 481.3 పాయింట్లను బ్రేక్ చేయడం జరిగింది. తద్వారా ఈ ఛాంపియన్షిప్లో వీరు స్వర్ణ పథకం గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. వియత్నాం యొక్క నూతన ప్రెసిడెంట్గా టో లామ్ని 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం జరిగింది. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇండియా హ్యాస్ రికార్డెడ్ ఇట్స్ హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ విండ్ ఎనర్జీ కెపాసిటీ ఎడిషన్ ఆఫ్ 6.05 gigawatts in the financial year 2025-26. 2025-26 సంవత్సరంలో భారతదేశం విండ్ ఎనర్జీ కెపాసిటీలో వార్షిక కెపాసిటీని 6.05 గిగావాట్ల మేర పెంచడం జరిగింది. ఒక సంవత్సర కాలంలో పవన శక్తికి ఇంత హైయెస్ట్ అమౌంట్ 6.05 గిగావాట్లు జోడించడం అదనపు కెపాసిటీని ఇక్కడ రికార్డుగా చెప్పుకోవచ్చు. దీనితో ఇండియా యొక్క క్యుములేటివ్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ హ్యాస్ సర్పాస్డ్ 56 గిగావాట్స్. టోటల్ ఇప్పుడు విండ్ ఎనర్జీ మనకి 56 గిగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాము. అండ్ నెక్స్ట్ వన్ కల్పకం 500 మెగావాట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఈ రియాక్టర్ ఇటీవల క్రిటికాలిటీ సాధించడంతో ప్రధాని మోదీ గారు అభినందనలు తెలియజేశారు. ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్డ్ ప్రోగ్రాంలో సెకండ్ స్టేజ్లో ఇది చాలా కీలకమండి. ద రియాక్టర్ వాజ్ డిజైన్డ్ బై ద ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR అండ్ కన్స్ట్రక్టెడ్ బై భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ భావిని, బోత్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ కూడా ఇంపార్టెంట్ అండి. ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO అండర్ ద Ministry of Statistics and Program Implementation MOSPI has launched the first ever annual survey of incorporated services sector enterprises. భారతదేశం యొక్క ఫాస్ట్ గ్రోయింగ్ సర్వీస్ సెక్టార్లోని డేటాబేస్ని ట్రాక్ చేయడం కోసం ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ని తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెథడాలజీ మనం చూస్తే GSTN నెట్వర్క్ యొక్క డేటాబేస్ని ఇది ఉపయోగిస్తుంది. అండ్ ఈ నెట్వర్క్ ద్వారా సుమారు 1.21 లక్షల ఎంటర్ప్రైజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ సెక్టార్స్ ఇందులో కవర్ అవుతాయి అనేది చూస్తే ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇలా వివిధ రకాల రంగాలు ఇందులో కవర్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ దీని యొక్క మొదటి సర్వేకి రెఫరెన్స్ ఇయర్గా 2024-25ని తీసుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ అనే నివేదికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో ఈ నివేదిక గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.